కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి కొద్ది రోజులు అవుతా ఉన్న సందర్భంగా పాత్రికేయ మిత్రులతోటి అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలకి కూడా నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కొన్ని అంశాలు స్పృశించదలుచుకొని ఇవాళ మనం కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా కనుక చూసినట్టయితే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ మన దేశ బడ్జెట్ చూస్తే ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, అదేవిధంగా ఎంఎస్ఎంఈ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, వీటిని బేస్ చేసుకొని ప్రధానంగా ఇవాళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదలుగానే మిగిలిపోయి కనీస అవసరాలైనటువంటి నీటి వసతి అంటే త్రాగునీరు లాంటి వసతులు కూడా లేనటువంటి పరిస్థితి నుంచి మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ఏదైతే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆశయం ఉందో, దాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ని ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రారంభిస్తున్నప్పుడే నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గురజాడ అప్పారావు గారికి సంబంధించిన ఒక వ్యాఖ్యానం, కవితని వారు మాట్లాడుతూ మొదలుపెట్టారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి, అదేవిధంగా ముఖ్యంగా నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా ఏ రకమైనటువంటి ఫలాలు అందించాలి, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అంత్యోదయ అని ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా అంత్యోదయ స్ఫూర్తితోటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దేశం యొక్క సమ ఫలాలు అందాలని ఆశించి చేసినటువంటి బడ్జెట్. అయితే ఒక దేశం డెవలప్ అవ్వాలి అంటే దేశం యొక్క తలసరి ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సమ్మిళితమైనటువంటి ప్రగతి సాధిస్తేనే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నమ్మి విశ్వాసంతో ఈ బడ్జెట్ని ప్రసంగించడం జరిగింది. దానిలో భాగంగా ఒక దేశం యొక్క తలసరి ఆదాయం ప్రస్తుతం భారతదేశం కనుక చూసుకున్నట్లయితే కేవలం $3,000 ఒక తలసరి ఆదాయంగా మన దేశానికి ఉంది. కానీ దేశం అభివృద్ధి చెందాలి అంటే, మనం అనుకున్నటువంటి లక్ష్యం 2047కి వికసిత్ భారత్ కావాలి అంటే ఈ యొక్క తలసరి ఆదాయం ఏదైతే $3,000 ఉందో, ఇది సుమారుగా $26,300 కనుక చేరినట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం పరిగణలోకి తీసుకోబడతాం. అంటే దీనికి సంబంధించినటువంటి 7.6%, 7.6% గ్రోత్ రేట్ని కనుక మనం చూపించుకోగలిగినట్లయితే, అంటే $23,600 కనుక చేరుకుంటే మనం ఆ రకంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూపించుకోగలిగినట్లయితే ఇది అభివృద్ధి చెందినటువంటి దేశంగా, ఏదైతే 7.6% గ్రోత్ రేట్ ఉందో అది కాన్స్టెంట్గా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. ఒకసారి వచ్చి ఒకసారి తగ్గిపోయినంత మాత్రాన అది అభివృద్ధి చెందిన దేశంగా పరిగణలోకి తీసుకోనబడదు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అల్ప ఆదాయ వర్గాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్, 12,75,000 వరకు ఎటువంటి ఆదాయ పన్ను లేకుండా, అంటే మధ్యతరగతికి ఊరటిచ్చే విధంగా ఈ బడ్జెట్ని చెప్పుకోవటం జరిగింది. దీనివల్ల సామాన్య వ్యక్తులందరూ కూడా
అంటే అల్ప ఆదాయ వర్గాలు, మధ్యతరగతి సంబంధించిన వ్యక్తులు కూడా వారి యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఈ దేశంలో ఉత్పాదన చేయవలసినటువంటి అవసరం కూడా పెరుగుతుంది. ఉత్పాదన చేయాలి అంటే ఎంఎస్ఎంఈ లాంటి సెగ్మెంట్స్ని మనం కాపాడుకోవాలి. అందుకోసమే ఎంఎస్ఎంఈకి భారీ ఎత్తున నిధులు కేటాయింపు చేస్తూ తద్వారా ఉద్యోగ కల్పనతో పాటుగా దీని మీద ఆదాయాన్ని ఆర్జించేటటువంటి వర్గాలను కూడా పెంచుతూ ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకొని మనం ఎంఎస్ఎంఈ కనుక చూసినట్లయితే మన దేశంలో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల వరకు దానికి కేటాయింపులు చేయడం జరిగింది. ఈ రకంగా ఆదాయాన్ని పెంచుకోవటం, తద్వారా వచ్చేటటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా వారి యొక్క వెసులుబాటుతనాన్ని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు యువత ఎవరైతే ఉన్నారో మంచి చదువులు చదువుకున్న తర్వాత కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో గత 60 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ యువతని నిర్వీర్యం చేసి ఉద్యోగాల కోసం రోడ్లు పడే విధంగా చేస్తే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ యువత కోసం ఎంఎస్ఎంఈలకి రుణాన్ని పెంచుతూ వారికి గతంలో ఇచ్చేటటువంటి రుణం కంటే కూడా దాన్ని రెండింతలు చేస్తూ ఆ రుణాన్ని పెంచేటటువంటి వ్యవస్థను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వెనుకబడినటువంటి వర్గాలే కాకుండా మహిళలను కూడా పారిశ్రామికవేత్తలుగా మార్చాలని ఒక సదుద్దేశంతో మహిళలకు కూడా ప్రత్యేకంగా రుణ సదుపాయాన్ని, అదేవిధంగా వారికి ఉన్నటువంటి రుణ సదుపాయాన్ని గతంలో ఇచ్చేటటువంటి దాన్ని కాకుండా మరింతగా పెంచుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బడ్జెట్లో వెనుకబడినటువంటి జిల్లాలకు సంబంధించినంత వరకు ఒక 200 జిల్లాలుగా ఐడెంటిఫై చేసి ప్రతి వెనుకబడినటువంటి జిల్లాలను కూడా క్యాన్సర్ హాస్పిటల్ని ఆల్రెడీ జిల్లా వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో క్యాన్సర్ టేబుల్స్ కూడా పెట్టాలని 200 జిల్లాలని ప్రస్తుతానికి ఎంచుకొని బడ్జెట్లో దానికి తగినటువంటి కేటాయింపులు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాణ్యమైనటువంటి పాఠశాల విద్య, సమగ్రమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలే కాదు ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిలోనూ కూడా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ తోటి వాళ్ళ ఇంటర్నెట్ కనెక్టివిటీ చేయాలి అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రతిపాదించి దాన్ని బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకు కేటాయింపులు కనుక చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి కేటాయింపులు బడ్జెట్కి మాత్రమే కాదు, బడ్జెట్ కంటే ముందు కూడా మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి 2 అంశాలు మనం నిరంతరం కూడా గత 5 సంవత్సరాలు చెప్పుకున్నాం. ఒకటి అమరావతి అయితే మరొకటి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి గతంలోనే 12,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించి నిర్వాసితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా కావాల్సినటువంటి భూమి ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా తగిన పరిహారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ సెషన్ కంటే ముందే జరిగింది. అదేవిధంగా అమరావతికి చూసినట్లయితే 12,500 కోట్ల రూపాయలని గతంలో ఇవ్వటం, తర్వాత 15,000 కోట్ల రూపాయలని ఏడీబీ సహాయంతో పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని అది మరొక రూపేణ చెప్పుకోవాలంటే గ్రాంట్ రూపేణ ఈ 15,000 కోట్ల రూపాయలను కేటాయించడంతో పాటుగా గతంలోనే అమరావతిని స్మార్ట్ సిటీగా ప్రకటించుకున్నాం. ఒరిజినల్ అమరావతి ఏదైతే ఉందో దాన్ని అమృత్ పథకం కింద మనం దాన్ని అమృత్ స్కీమ్లో కూడా ప్రకటించుకున్నాం. వీటన్నిటికీ మించి ఇవాళ మళ్ళా కేంద్రంలో కూడా దానికి కావాల్సినటువంటి బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 12,500 కోట్ల రూపాయలతో పాటు ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరానికి మరొక 5,936 కోట్ల రూపాయలని ఇవాళ బడ్జెట్లో మనకి కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 32 మంది అసూలు బాసినటువంటి వారందరికీ కూడా గుర్తు తెచ్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని పునర్జీవనం చేయించాలని, రాబోయేటటువంటి 2-3 నెలల్లో 3వ ఫర్నెస్ కూడా అక్కడ యాక్టివేట్ కావాలని ఒక సదుద్దేశంతో గతంలోనే 3,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాని తర్వాత కొద్ది రోజుల క్రితం 14,440 కోట్ల రూపాయలని
దానికి కేటాయించడంతో పాటుగా ఇవాళ బడ్జెట్లో కూడా విశాఖ స్టీల్ కోసం సపరేట్గా మరొక 3,295 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన అందరి యొక్క ఆలోచన మొట్టమొదటి నుంచి మన రైల్వే బడ్జెట్కి సంబంధించింది. రైల్వేల్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఎంపీలు, గతంలో కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానివ్వండి, ఎవరు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన రైల్వే బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు తెచ్చుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ఇస్తూ సుమారుగా 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ఉన్నటువంటి దాని రైల్వేకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సౌత్ కోస్టల్ జోన్గా కూడా ఇవాళ ఏర్పరుస్తూ దానికి కావాల్సినటువంటి నిధులను కూడా మనం సమకూర్చుకునే విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖ పోర్టుకు సంబంధించినంతవరకు 730 కోట్ల రూపాయలని కేటాయించటం, విశాఖ పోర్ట్ నుంచి ఇవాళ విదేశాలకి ఎక్స్పోర్ట్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎక్స్పోర్ట్ మనం ఎంత ఎక్కువగా చేస్తే అంత విదేశీ మారకం మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది దేశవ్యాప్తంగా కూడా ఒక అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ప్రధానంగా విశాఖ పోర్ట్ నుంచి జరిగేటటువంటి ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ విశాఖ పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం మరొక 730 కోట్ల రూపాయలని మనం దానిలో కేటాయించుకోవడం జరిగింది బడ్జెట్లో. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి జీరో బడ్జెట్ ఫార్మింగ్ కింద రైతులకి వెన్నుదన్నుగా నిలబడేటట్టుగా వారికి 186 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా ఒక నిధిగా ఏర్పాటు చేస్తూ ఎవరైతే కనుక ఫార్మింగ్ చేయదలుచుకున్నారో వారందరికీ కూడా మద్దతుగా, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకునే దానికి విధంగా 186 కోట్ల రూపాయలని వారి కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి గత 5 సంవత్సరాల్లోనే కాదు, అంతకుముందు ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. నరేంద్ర మోదీ గారు ఎయిమ్స్ హాస్పిటల్ని కేటాయించడం మాత్రమే కాదు, ఇవాళ అది వాడుకలోకి కూడా వచ్చింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలించినప్పటికీ కూడా కనీసం ఎయిమ్స్కి కావాల్సినటువంటి త్రాగునీరు, అక్కడ కావాల్సినటువంటి నీటి వసతుల కోసం గుంటూరు ఛానల్ నుంచి నీటి కేటాయింపు చేయమంటే ఎటువంటి నీటి కేటాయింపు చేయనటువంటి 5 సంవత్సరాల్లో జరిగితే ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కొద్ది రోజుల క్రితం దానికోసం కూడా ఆ ఛానల్ని, గుంటూరు ఛానల్ని పర్మనెంట్గా శాశ్వత పరిష్కార దిశగా ఎయిమ్స్కి ఆ నీటిని కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏపీని ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఏదైతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి జిల్లాకి కూడా క్యాన్సర్, ప్రతి జిల్లా వైద్యశాలలో ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి సపరేట్ సెక్షన్ ఉండాలి అని చెప్పి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా ప్రతి దానిలోనూ కలుషితం, కాలుష్యం వల్ల ఇవాళ క్యాన్సర్ పెరుగుతూ ఉంటే అటువంటిది కట్టడి చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా 162 కోట్ల రూపాయలని మన రాష్ట్రానికి ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటుగా క్యాన్సర్ కూడా ప్రత్యేకంగా కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా 375 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఏపీలో గత కొన్ని సంవత్సరాలుగా మనం కనుక చూసినట్లయితే సుమారుగా 140 ఫ్లైఓవర్లని గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఘనత ఎన్డీఏ కూటమిది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరిగింది. దానికోసం ఇవాళ ప్రత్యేకంగా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేటట్టు గుంటూరు శంకరల్లా సెంటర్లో కానివ్వండి, రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, అదేవిధంగా విజయవాడకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు కానివ్వండి, విశాఖపట్నానికి సంబంధించిన ఫ్లైఓవర్స్ కానివ్వండి, వీటి కోసం అని చెప్పి 240 కోట్ల రూపాయలని ఏపీలో రోడ్లు, వంతెనలతో పాటుగా అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ల కోసం కూడా, అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ కోసం కూడా ఇవాళ 240 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఏపీలో ఇరిగేషను, లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ సెక్షన్ కింద మొట్టమొదటి దశ గత 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకుంటే ఇవాళ మరొక 242 కోట్ల రూపాయలని రాష్ట్రం కోసం కేటాయించడం జరిగింది. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్ల నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతూ మన అమరావతిని ఏదైతే మనం అందరం కూడా సెంటిమెంట్గా భావించి రాజధానిని పక్కద్రోవ పట్టించారని చెప్పి గత 5 సంవత్సరాల పాటు వాపోయినటువంటి వాళ్ళందరూ కూడా, వారందరూ కూడా తల తిరిగే విధంగా ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అమరావతిని పునర్నిర్మాణం చేసుకుంటూ, పునర్జీవనం చేసుకుంటూ
అమరావతిని ఒక గ్రోత్ సెంటర్గా ప్రకటించి ఇవాళ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలకులు కొంతమంది చెప్తా ఉన్నారు, వారి యొక్క ఆలోచన ప్యాలెస్లు నిర్మాణం చేసుకుందామని, వారి బాత్రూంలో కూడా 20-25 లక్షల రూపాయల కమోడ్లు పెట్టుకోవాలని, షవర్లు తలస్నానాలు చేయడం కోసం కావాల్సినటువంటి షవర్లని వారు విదేశాల నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఇక్కడ ప్యాలెస్ల నిర్మాణాన్ని వారి ఇంటితో పాటుగా ప్రభుత్వాలను కూడా చేయాలని చెప్పి వారి గత ప్రభుత్వం తలపోస్తే, నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క పేదవాడి గుండెని స్పర్శించే విధంగా ప్రతి ఇంటికి కూడా నల్లా నీరు రావాలి, ప్రతి ఇంటికి కూడా ఒక ట్యాప్ రావాలి అని చెప్పి హర్ ఘర్ జల్ పథకం కింద ఆంధ్ర రాష్ట్రానికి 2 కోట్ల నీటి కనెక్షన్లను కొత్తగా కేటాయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా పేద బడుగు బలహీన వర్గాల పట్లే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ప్యాలెస్లు నిర్మించుకుంటూ ఉంటే అది ఆ ప్రభుత్వం ఢిల్లీలో అయినా శీషమహల్ అని చెప్పి ఆయన కట్టుకున్నాడు, భారీ ఎత్తున ఒక పెద్ద ప్యాలెస్. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసాం ఏ రకంగా వారందరూ కూడా రాజభవనాలు నిర్మించుకున్నారో. కానీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన ఆశయం నిరంతరం కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా కనీసం నివసించేదానికి ఒక ఇల్లు ఉండాలి అని చెప్పి ఉద్దేశం. గతంలోనే ఆంధ్ర రాష్ట్రానికి కేటాయింపులు సుమారుగా 22-23 లక్షల ఇల్లు ఇస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొత్త బడ్జెట్లో మరొక 10 లక్షల ఇల్లు శాంక్షన్ చేసే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు ఉండాలి అని ఒక ఆలోచన చేసేటటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇది ఒక స్పష్టమైనటువంటి తేడా. గత ప్రభుత్వ పాలకులు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ రకంగా వారి యొక్క ఉన్నత స్థితిని మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క మహిళకి కూడా ఆత్మగౌరవం కావాలని వారి ఆలోచనలతో వారు పెద్ద పెద్ద బాత్రూంలు నిర్మించుకుంటూ ఉంటే, ఈయన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్లని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందించాలని, ప్రతి ఒక్క మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి శాంక్షన్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పి దానికి తగినట్టుగా కూడా అదంతా కూడా ప్లానింగ్ చేసుకోవటం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కూడా న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి 186 కోట్ల రూపాయలని వారు గతంలో చెప్పి దాన్ని కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా మహిళల యొక్క ముద్రా యోజన కింద గతంలో 5 లక్షల రూపాయలకి నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉంటే, ఇవాళ కనీసంగా 10 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు కూడా ముద్రా యోజన కింద కూడా మహిళలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇవాళ ఈ బడ్జెట్ ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ పెరగాలి, టెక్నాలజీ పెరగాలి అని. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక శ్రద్ధతోటి ఒక యూనివర్సిటీని స్థాపించాలని వాళ్ళు తలపోసిందే తడుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో వాళ్ళ ప్రతిపాదనలను బేస్ చేసుకొని ఇస్తామని చెప్పడం జరిగింది. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో 5 సంవత్సరాల్లో బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినప్పటికీ కూడా, గత సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు లేకపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా అయితే అమరావతికి నిధులు ఇచ్చామో, ఆంధ్ర రాష్ట్ర జీవనాడైనటువంటి పోలవరానికి ఏ రకంగా అయితే బడ్జెట్లో ప్రతిపాదించకపోయినా నిధులు ఇచ్చామో, ఏ రకంగా అయితే విశాఖపట్నం సంబంధించిన స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు చేశామో, ఆ రకంగా కూడా ఈ రాష్ట్ర అవసరాల కోసం నిరంతరం రాష్ట్ర ప్రగతి ఉంటేనే దేశ ప్రగతి ఉంటుందని చెప్పి భావించినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవాళ కేటాయింపులు చేసేదానికి సిద్ధంగా ఉంది. బడ్జెట్లో మాత్రమే కాదు, బడ్జెట్ ఏతరగా కూడా ఇవాళ నిధులు కేటాయించేదానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పే విషయాన్ని నరేంద్ర మోదీ గారు స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు. వారు మాట్లాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఒక స్పష్టమైనటువంటి మాట మాట్లాడారు. ద్రౌపది ముర్ము గారు
రాష్ట్రపతి మాట్లాడిన సందర్భంగా వారు మాట్లాడుతూ అంతా కూడా పాపం పూర్ లేడీ, బోరింగ్గా ఉంది ఆవిడదని చెప్తా ఉన్నారు. ఎస్, మీరన్నది మీ యాంగిల్లో కనుక చూస్తే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కరెక్టే. మీరు ఎప్పుడు కూడా ధనవంతుల పక్షాన్ని నిలబడేటటువంటి వాళ్ళు, మీరెప్పుడు కూడా స్కామ్స్టర్స్ పక్కన నిలబడేటటువంటి వారు, మీరెప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరంతరం కూడా ప్రజల్ని మోసం చేస్తూ గడిపేటటువంటి వారు. కాబట్టి మీకు బోరింగ్గానే ఉంటుంది. కానీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ద్రౌపది ముర్ముని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడిని కూడా క్షమాపణ కోరుతూ వారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి పార్లమెంట్లో ఎంపీలను కూడా నిలదీస్తే వారందరినీ కూడా తోసుకొని అక్కడి నుంచి పారిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ నాయకత్వం అంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అరాచక పరిపాలనతోటి విచ్ఛిన్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్యాయం చేస్తే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేవలం 7 నెలల కాలంలోనే 6 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా తన యొక్క పూర్తి మద్దతుని, పూర్తి సంసిద్ధతని వ్యక్తం చేస్తూ నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం పట్ల నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకువెళ్తూ ఇచ్చినటువంటి బడ్జెట్ కేటాయింపులు కూడా ఇప్పుడు జరిగినటువంటి దానిలో మనం చూసాం. కాబట్టి ఒకే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఓవరాల్గా కనుక దేశవ్యాప్తంగా కనుక చూసినట్లయితే సుమారుగా 25 కోట్ల మంది ఇవాళ నిరుపేద వర్గాల నుంచి, బిలో పావర్టీ లైన్ నుంచి దాన్ని దాటి ముందుకు వచ్చినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా సుమారుగా గత 10 సంవత్సరాల్లో 40 లక్షల కోట్ల రూపాయలని డీబీటీ స్కీమ్స్ ద్వారా నేరుగా పేదలకి వారి యొక్క అకౌంట్లోకి వస్తూ ఉంది. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో వారు చెప్పినటువంటి మాట 100 పైసలు పైనుంచి వస్తే 16 పైసలు మాత్రమే పేదలకి చేరుతూ ఉంది, రాష్ట్రాలకి చేరుతూ ఉంది అని చెప్పి, బెనిఫిషరీకి చేరుతూ ఉందని. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జన్ధన్ యోజన కింద 40 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈ దేశంలో 1,25,00,000 మంది మహిళల్ని లాక్పతీలుగా మార్చిన, లక్షాధికారులుగా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. సుమారుగా 4 కోట్ల మంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, దానిలో 75% మహిళలకి బెనిఫిట్ చేసే విధంగా 75% మంది మహిళల పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వారందరికి కూడా చేరడం జరిగింది. 12 కోట్ల మందికి హర్ ఘర్ జల్ పథకం కింద ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా నీటి వసతిని, కుళాయి వ్యవస్థని వారికి కల్పించడం జరిగింది. సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలని ఆయుష్మాన్ భారత్ కింద ఈ దేశంలో ఉన్నటువంటి 55 కోట్ల మందికి ఇవాళ దాని కింద ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా 30,000 కోట్ల రూపాయలు జన ఔషధి రూపేణా ప్రజల యొక్క సొమ్ము మనం చూసాం. జన ఔషధి బయట కనుక మనం రెగ్యులర్ మెడికల్ షాపుల్లో కనుక కొనుక్కున్నట్టయితే 100 రూపాయలు ఉండేటటువంటి వస్తువు జన ఔషధి కింద కనుక మనం తీసుకోగలిగినట్లయితే కేవలం దానిలో ఉన్నటువంటి 10%, 20% తోటి వాళ్ళందరికీ కూడా వస్తూ ఉంది. అదేవిధంగా దేశంలో పెరిగినటువంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం, క్యాన్సర్ పేషెంట్లందరినీ కూడా పెరిగిపోతూ ఉన్న సందర్భంలో 2,000 జిల్లాల్లో డే కేర్ సెంటర్స్ క్యాన్సర్ కోసమే ప్రత్యేకంగా పెట్టాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గతంలో 10 సంవత్సరాల క్రితం 1,80,000 కోట్ల రూపాయలని కనుక కేటాయిస్తూ ఉంటే ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయాలని, విద్యుద్దీకరణ చేయాలని చెప్పి ఒక సత్సంకల్పంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలంతా కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 5,000 ఆంధ్ర రాష్ట్రంలో రైల్వేలు చూసుకున్నట్లయితే 5,560 కిలోమీటర్లు 80,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా 2014 నుంచి ఇవాళ వరకు ఆంధ్ర రాష్ట్రంలో
ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో 770 ఫ్లైఓవర్లను కూడా నిర్మించడం జరిగింది. అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగింది. ఒక స్పష్టమైనటువంటి మార్పు తేడాని గత 10 సంవత్సరాలుగా చూపించినటువంటి ఎన్డీఏ నాయకత్వం ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదానికి ముందు ఉంది. మిగతా పార్టీల్లాగా, మిగతా ప్రభుత్వాల్లాగా మాయమాటలు చెప్పేటటువంటి ప్రభుత్వం కాదు, పార్టీ కాదు. ఇది డెఫినెట్గా ఏదైతే చెప్పామో చేసి చూపించేటటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.